ఎంతసేపు రా? అరే పగిలిపోతున్నా తలుపు. నువ్వు బయటకు వచ్చావా లోపల పడ్డావా? అయ్యి అయిపోయింది సార్, వస్తున్నాను సార్. ఏమిరా తీయవు? వస్తున్నాను సార్. ఏమిరా బాత్రూమ్ లో తలుపు వేసుకొని కూర్చుంటే ఇసి పెడతాను అనుకునేవా నిన్ను? ఆఖరాకి ఏమైతుందో చెప్పు. ఏమవుతుందో చెప్దామని బాత్రూమ్ లో కూర్చొని ఆలోచిస్తున్నాను సార్. ఈ లోపు మీరు దెబ్బ 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 తలుపు కొట్టారు సార్. ఆలోచన నా సల్లాడమా? రా బయటికి రా, బయటికి రా చెప్తూ రా. గప్పురా కొడక, నువ్వు ఇంకేం చెప్పాకు. ఆఖరాకి ఏమైతుందో అది చెప్పు. అంటే నా దగ్గర ఉంటే కదా సార్ చెప్పడానికి. ఏమిరా ఏమి లేకుండానే నా కథ చెప్పనీకి వచ్చినావా? అంటే ఫ్లోలో వచ్చేస్తుంది. సలాడమా? రేయ్ నువ్వు పని చెయ్యి, ఆ బుక్ తీసుకో. వదిలేండి సార్, అందులో ఏముంటది సార్? ఏముండదు సార్. ఆఖరాకేమైతుందో చదువు. అయిపోయింది, నా బతుకు క్లైమాక్స్ కి వచ్చేసింది. అంకుల్ ఇటు చూడండి. ఏమైందిరా? హీరో చనిపోతే ఏమిరా ఇది? హీరో చచ్చిపోతాడా? అబే అబే అదే లేదు సార్, ఊరికే అట్లా ఏదో. అంతేనా? ఇంకేమన్నా నా ఎల్లుండి చంపేసావా? నేను చెప్పడం సార్, నాకేం తెలియదు నీ కథ. ఇదే నువ్వు చెప్పడానికి వచ్చింది. చచ్చిపోతాను సార్. ఈ కథ నేను రాయలేదు సార్. నువ్వు రాయలేదా? ఎవరు రాసినారా? కృష్ణారావు రైటర్ సార్. వాడు ఉంటాడు కృష్ణనగర్ లో ఉంటాడు సార్. రేయ్ వాడు యారున్నా సరే వెంబడే గుంజుకు రండి. మనం సేఫ్. Mr. Mahesh, come to my chamber immediately. This evidence is enough to arrest him. అలాంటి అమ్మాయికి ఇలా జరిగిందంటే నమ్మలేకుండా ఉన్నాను. ఐఎమ్ సారీ. ఎస్ సార్. మహేష్, వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయి. సార్. హైదరాబాద్ లోని అన్ని పోలీస్ స్టేషన్లు అలర్ట్ చేయండి. ఓకే సార్. షీ ఈజ్ ఇన్ డేంజర్. పెళ్లి ఇష్టం లేదని పారిపోయినంత మాత్రాన చంపేస్తారా? పెళ్లి నుంచి కాదురా, అది మా అన్నని చంపేసి పారిపోయింది. దాన్ని వదిలేది లేదు, దాన్ని చంపాకే విజయవాడ వెళ్ళేది, అంతవరకు హైదరాబాద్ నుంచి పోయేదే లేదు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చంపే తిరిగి వెళ్తాం, దాన్ని వదిలేదే లేదు. హలో
హలో హలో రే శివ, నిన్న నువ్వు చెప్పిన అమ్మాయి పేరేంటి? మాయా. మాయానా? లేదురా, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నువ్వు అంటున్న మాయ ఇక్కడే ఉందిరా. మాయకు పెళ్లి కూడా అయిపోయింది. హలో శివ, నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను రా. నాకు వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగా తెలుసు. నువ్వేదో మోసపోయావురా బాబు, జాగ్రత్త రా. హలో శివ, ఎవరు నువ్వు? మాయా. ఎవరు నువ్వు? మాయానే కదా. మాయ కాదు, అవునా? చెప్పు, నిజం చెప్పు. నువ్వు ఎవరినో చంపొచ్చావు, అవునా? అందుకే వాళ్ళని చంపాలనుకుంటున్నారు కదా? నేను కావాలని చేయలేదు. నన్ను కాపాడుకోవడానికి పొడిచాను. వాడు చనిపోయిన విషయం కూడా నాకు తెలియదు. మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? అంటే నిన్ను కాపాడుకోవడానికి నన్ను వాడుకున్నావు, అంతేనా? నిజం చెప్పు, ఎవరు నువ్వు? అసలు నేనెవరో నాకే తెలియదు శివ. Shut up! Just shut up! మళ్ళీ ఇదో కొత్త నాటకమా? ఇంకా చాలు, అబద్ధాలు ఆడద్దు ప్లీజ్. ఎంత బాగా నటించావే, ఎంత బాగా నన్ను మోసం చేశావే. నీకోసం నేను అందరినీ ఎదిరించాను. చివరికి మా నాన్న మీద కూడా చేయేశా. శివాది, ఇంక చాలు, మాట్లాడద్దు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించద్దు. నీ చావు, నువ్వు చావు. నన్ను వదిలే ప్లీజ్. అదిగో అతనే. శ్వేత ఇక్కడ. శ్వేత ఎవరు? నాకు తెలుసు. నిన్నటి నుంచి తను నీతోనే ఉంది. నిన్న నేను కళానికేతన్ షాపింగ్ మాల్లో చూశాను. చెప్పు, ఎక్కడుంది? చెప్పు. ఓ, మీకు శ్వేత అని చెప్పిందా? నాకు మాయ అని చెప్పి చాలా బాగా ఆడుకుంది. ఇప్పుడు ఇంకెవరన్నా తగులుకుని ఉంటుంది. వెళ్ళి ఎత్తుక్కోండి, మెంటల్ మొహన్. తన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అసలు శ్వేత గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారా? షీ ఈజ్ నాట్ అ నార్మల్ పర్సన్. అసలు తన గురించి తెలిస్తే ఇలా మాట్లాడేవాడివి కాదురా. షీ ఈజ్ అ గ్రేట్ అథ్లీట్. అన్ని రికార్డులు తిరిగి రాసిన రన్నర్. Congrats, Rita. Congrats, Rita. Thank you. Yeah, congrats, Sydney. 400 meter, 50.36 seconds only. Shweta will go to the Asian Games. Right, Shweta. Congrats. Congrats. Thank you, Nana. హాయ్ శ్వేత, కంగ్రాచులేషన్స్. Thank you so much, Rahul. నాకు తెలుసు నువ్వే గెలుస్తావు. Shweta, come here. Yeah, Rahul, నేను వెళ్ళాలి. మళ్ళీ కాల్ చేస్తాను, ఓకే? శ్వే, నన్ను మాట్లాడు. రాహుల్, ఎప్పుడు వస్తున్నావు?